యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే మనగా, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, వాటి మీద మనసుంచుడి అని బైబిల్ గ్రంథం చెప్పుతున్నది. మనసు దేని మీద మానవుడు ఉంచాలంటే, ఏవైతే రమ్యమైనవో, ఖ్యాతి కలిగినవో, మహిమ కలిగినవో వాటి మీదనే మనసు ఉంచమని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనడి. మానవుడు ధ్యానముంచుకోవాల్సినది దేని మీద అనగా సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి వాటి మీద మనసుంచుకోవాలి. ఇవి ఏమనగా దేవుని వాక్యమును. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అంటే, ఖ్యాతి కలిగినది ఏమనగా దేవుని వాక్యము, రమ్యమైనది దేవుని వాక్యము, పవిత్రమైనది దేవుని వాక్యము, న్యాయమైనది దేవుని వాక్యము, మాన్యమైనది దేవుని వాక్యము, సత్యమైనది దేవుని వాక్యం అండి. దీని అర్థము ఇదే, వాటిని మీద ధ్యానముంచుడి. 9వ వచనంలో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో అన్నాడండి. అంటే ఇవి రమ్యమైనవి, మాన్యమైనవి, సత్యమైనవి, ఖ్యాతి కలిగినవి, న్యాయమైనవి, పవిత్రమైనవి ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. వీటి మీద ధ్యానం ఉంచుకొనుడి. అందుకంటున్నాడు, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండునుగాక అని పౌలు గారు చెప్పుచున్నారు. అందుకని మానవుడు వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచక, నశించిపోయే వాటి మీద మనసు ఉంచక, నిర్జీవమైనటువంటి వస్తువుల వాటి మీద మనసు ఉంచక, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధమైన ఆశలు కలిగి జీవించకుండా, శరీర సంబంధమైన మనసు, శరీర సంబంధమైనటువంటి తలంపులను తీసివేసి మానవుడు ధ్యానించుకోవాల్సినవి ఏవనగా సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి. అవి ఏవనగా దేవుని వాక్యమును ధ్యానముంచుకొనుడి. అంటే దేవుని వాక్యము కాకుండా ఈ లోకములో శాశ్వతముగా, స్థిరముగా ఏమీ ఉండదు. ఈ ప్రపంచంలో శాశ్వతముగా, స్థిరముగా ఉండేది అవి ఏమనగా దేవుని వాక్యము కనుక, ఆ దేవుని వాక్యమును ఈ రీతిగా పోల్చి చెప్పాడు. అవి ఏమనగా సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినది దేవుని వాక్యము కనుక దానిని ధ్యానముంచుకొనుడి. ఈ లోక సంబంధమైనవి కాదు, ఈ లోక సంబంధమైనవి మాన్యమైనవి కాదు, ఈ లోక సంబంధమైనవి ఖ్యాతి కలిగినవి కావు, లోక సంబంధమైనవి రమ్యమైనవి కాదు, న్యాయమైనవి కాదు, పవిత్రమైనవి అంతకంటే కాదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. చివరిగా తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనంలో, పరపక్షమందుండువాడు మానలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనెరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకునము. నీ ఉపదేశము మోసము లేనిదిగాను, ఎలా ఉండాలంట, మాన్యమైనదిగాను,
నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలెను. ఆయన ఉపదేశము ఎలా ఉండాలి? ఉపదేశము మోసము లేనిదిగాను, మాన్యమైనదంటే ఏంటిది? దేవుని వాక్యము నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగా ఉండవలెను. అందుకని మానవుడు ఈటి యందు ధ్యానముంచాలి, అనగా దేవుని వాక్యమందు ధ్యానముంచాలి. వ్యర్థమైన వాటి గురించి, ఈ లోకము గురించి, లోకపు ఆశల గురించి, లోకపు నటన గురించి, ఈ గతించే దాని వైపు మానవుడు ధ్యానించకూడదు. అందరూ ఒక దినమున మృతి చెందాలి. ప్రతి మానవుడు మృతి చెందాలి. ధనవంతుడు కానీ, పేదవాడు కానీ, దరిద్రుడు కానీ, మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి మరణించాలి. ఆ మరణించక మునుపే ఏవైతే మాన్యమైనవో, ఏవైతే న్యాయమైనవో, ఏవైతే పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి కలిగినవో వాటి మీద ధ్యానం ఉంచమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది. సహోదరులారా, సత్యవాక్యము తెలుసుకొనవండి, సత్యవాక్యము నేర్చుకోండి. అందరికీ క్రీస్తు యేసు ప్రభువారి నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను.